కార్మికుల వర్ధిల్లాలి, కార్మికుల వేతనాలు పెంచాలి, మమ్మల్ని మనిషిగా గుర్తించాలి. మేము జంతువులు కాదు, మనుషులం. మనుషులు ఇంకా పని చేస్తున్నాం ఇక్కడ, కానీ జంతువులను హీనంగా చూస్తున్నారు. ఇప్పటికి మామూలుగా 16 days వర్క్ లేకుండా సో ఎట్లా ఉంది మీకు? మాకు బాధలు మామూలుగా లేవు బ్రదర్. 16 days మీకు అనిపిస్తుంది, దాని తర్వాత ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది. మమ్మల్ని కష్టాలు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ పట్టించుకోవాలని అందరు హీరోలను అడుగుతున్నాం మేము. సినిమాలో ప్రతి ఒక్క సినిమా తీస్తున్నాడు, హిట్లు తీస్తున్నారు, సూపర్ హిట్లు అవుతున్నాయి, బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. కానీ అతను హీరో వెనకాల ప్రతి ఒక్క కార్మికుడు పనిచేస్తున్నాడు, అది గుర్తించట్లేదు. ఈ రోజు పుష్ప సినిమా తీసుకుంటే నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి. ఆ సినిమాలో కథ పాయింట్ కార్మికుడు, అతను డైలీ యూజ్ పనిచేసే కార్మికుడు. అలాంటి కార్మికుడు పనిచేస్తున్నాడు, అలాంటి కార్మికుడు కథ రాసుకొని సినిమా హిట్ చేస్తున్నాడు, నేషనల్ అవార్డు తీసుకున్నాడు. కానీ ఈ రోజు అదే కార్మికుడు బాధపడుతుంటే రావట్లే అల్లు అర్జున్ గారు. బయటికి రావాలి అల్లు అర్జున్, ప్రతి ఒక్క హీరో రావాలి. రజనీకాంత్ గారి సినిమా కూలీ అని, ఆ క్యారెక్టర్ కూలీ అంటే ఈరోజు కార్మికుడు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారన్న ఇందులో? మామూలుగా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇందులో? దాదాపుగా 20 ఏళ్ళ పైన అవుతుంది. 20 ఏళ్ళ పైన అవుతుంది ఇక్కడ పనిచేస్తూ. ఆ రోజుల్లో మా పనికి వేతనాలు బాగుండేవి. పనికి వేతనాలు ప్రొడ్యూసర్స్ మా బాగా చూసుకునేవాళ్ళు. అప్పుడు ఆంధ్ర వాళ్ళకి నాలుడు కానీ సై సినిమా కానీ ఒకప్పుడు ప్రొడ్యూసర్ గిరిగారు ప్రొడ్యూసర్ గారు ఉండేవాళ్ళు అండి, మహానుభావుడు. ఆయన మేము పనికి డబ్బులు కూడా ఇవ్వటం, మాకు ఫుడ్ పెడతాం, బాగా చూసుకునేవాళ్ళు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ రోజులు దొరకట్లేదు మాకు. ప్రొడ్యూసర్ దాకా ఈ విషయం వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్ ఉన్నారు. ఏ ప్రాబ్లం అయినా చెప్తే అనయ్య అంటే కంపల్సరీ ఆ ప్రాబ్లం క్లియర్ చేసేవాళ్ళు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి వెళ్ళిపోయారు, డిప్యూటీ సీఎం అయిపోయారు. తెలుగు ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, తెలుగు ఇండస్ట్రీ కార్మికుల ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదు. ఆయన దాకా వెళ్ళట్లేదు, ఆయన దాకా వెళ్ళాలి. అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంకా అన్నయ్య బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. అన్నయ్య మీ మొదటి రోజు ఎలా ఉంది బాధలు, ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో ఈ రోజు కార్మికుడు అలాంటి ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాడు. అర్థం చేసుకోవాలన్నయ్య, ఈ ప్రాబ్లం మీ దాకా వెళ్ళాలి. ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారన్న? మామూలుగా ఎలాంటి డిమాండ్స్ కనుక ఫెయిల్ చేయకపోతే ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని 30% పెంచాలి, అందరికి ఆదుకోవాలి, కార్మికులు అర్థం చేసుకోవాలి. సినీ కార్మికుల ధర్నా వరుసగా 16 రోజులకి చేరిందనే చెప్పాలి. సో ఇప్పటికీ ఎలాంటి రెస్పాండ్ లేదన్నట్టుగా అయితే ఈరోజు ధర్నా చేయటం స్టార్ట్ చేశారు. సో మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అదే పనులు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి చూద్దాం. ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఉన్నారు. హలో బ్రదర్, చెప్పండి అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇందులో? మేము గత 16 రోజులుగా ఈ స్ట్రైక్ అయితే జరగడం అవుతుందండి. ఇప్పుడే కాదు, గత 3 సంవత్సరాల కింద కూడా మాకు ఇదే పరిస్థితి. అప్పుడైతే దాదాపు 2 నెలల దగ్గరలో జరిగింది ఆ స్ట్రైక్ అయితే. మేమేం కాదండి, మాకు సంవత్సరానికి 10% పెంచాలని రూల్ అయితే ఉంది. అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 10 సంవత్సరాలు సంవత్సరానికి 10 కాకుండా 3 సంవత్సరాలకు 30 ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. అది వచ్చి మాకు ఆల్రెడీ జూన్ లో మాకు ఇవ్వాల్సింది. అది జూన్ లో మేము ఆల్రెడీ మా ఫెడరేషన్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు. అది పట్టించుకోకపోవడం వల్ల మేము ఇప్పుడు మళ్ళీ నిరసన చేయడం అవుతుంది. నిరసన స్టార్ట్ అయ్యి 16 రోజులు అవుతుందండి. మేము అడగాల్సిందే అడుగుతున్నామండి. మేము అడుగుతున్నది ఇప్పుడు ప్రెసెంట్ మాకు రావాల్సిన 30% అడుగుతున్నాం. కానీ వాళ్ళు కొత్త కండిషన్లు పెడుతున్నారు. ఇప్పుడు దాకా లేని కండిషన్లు. అసలు మేము 6 కాల్స్ అంటే 4:30కి రూమ్ లో లెగిసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి సామాన్లు ఎక్కించుకొని లొకేషన్కి వెళ్ళేసరికి 6:37 అయిపోతుంది. 3-4కి స్టార్ట్ అవుతారండి కదా? అవునండి. సో యాక్చువల్లీ ఇప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు 16 days వరకు అయితే మీరు ఇట్లా ధర్నా చేయడం స్టార్ట్ చేశారు కదా బ్రదర్. మరి ఇన్ని రోజులు వర్క్ లేకుండా మనీ ఎట్లా? అసలు మేము చేసిన దానికి కూడా ఇంకా మాకు మనీ రావాల్సింది కూడా ఉంది. చేసిన దానికి కూడా ఇంకా రావాల్సింది రాలేదు. మనీ లేకుండా అంటే ఇంకా మాకు కార్మికుల కష్టం ఇంతే కదండి. వర్క్ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. అలాగే నెల మొత్తం కూడా చేయమండి. 10 రోజులు 5 రోజులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి ఇస్తారు. మాకు కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే మీకు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ అంటే సాఫ్ట్వేర్కి 30 రోజులు చేతులు ఉంటాయండి జాబ్లు. మాకెంతండి ఇప్పుడు ఆ షెడ్యూల్కి ఆ కో డైరెక్టర్ గారు ఎన్ని రోజులు షెడ్యూల్ వేస్తే అన్ని రోజులే ఉంటాం మేము. ఒక 5 రోజులు ఏమన్నారు? మామూలుగా కో డైరెక్టర్ ఉంటారు, డేట్స్ వేసేది అతను కో డైరెక్టర్, షెడ్యూల్ వేసేది. ఒక 5 రోజులు వేస్తే 5 రోజులు ఉంటుంది, 10 రోజులు వేస్తే 10 రోజులు ఉంటాం. ఖాళీ టైంలో ఇంకో షూటింగ్ చెప్తే వెళ్తాం, లేకపోతే లేదు. అంటే ఒక 5 రోజులకి ఎంత వస్తే అంతే ఉంటుంది. సాఫ్ట్వేర్ల కంటే మొన్నటిదాకా ఉంటే గ్రామ వాలంటీర్లు కూడా వచ్చినంత శాలరీ కూడా రావట్లేదు మాకు. మహా అయితే ఆగస్ట్ లో స్టార్టింగ్ సమ్మె జరగక ముందు 3 days వర్క్ చేసిన. 3 days కి ఎంత వస్తుందండి? 2,000 చొప్పున వేసుకుంటే 6,000 సరిపోతాయి మాకు. సాఫ్ట్వేర్ కంటే రావట్లే కదండి. చేసిన దానికే మాకు వస్తున్నాయి అంతే. అది కూడా 2 రోజులు అయితే మీరు అతను చెప్పినట్టు మాకు స్పీచ్ ఇచ్చినట్టు 30 రోజులు ఇస్తారు, నామే ఇవ్వండి, మాకు ఇదే చాలు. మేము ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడగం. మాకు ఆ 2,000 చాలు. 30 రోజులు షూటింగ్ ఉందంటే అది ఉండగా కదా మా కష్టాలు మాకు ఉంటాయి కదా. యాక్చువల్లీ మామూలుగా ఎన్ని అవర్స్ ఉంటుంది బ్రదర్ వర్క్? ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా పెంచుతాం అంటున్నారు. అంటే కొత్త డిమాండ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అంటున్నారు కదా.
యాక్చువల్ గా మాకు షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సింది 7 గంటలకు స్టార్ట్ అయ్యి 6 గంటల దాకా అయిపోవాలండి. కానీ ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు లేట్ గా రావడం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల 9-10 అవుతుంది ఒక్కో లొకేషన్ లో. ఎగ్జాక్ట్ 6 గా బ్యాకప్ అవ్వాలనుకుంటే కానీ కొంతమంది గ్రేస్ టైమ్స్ తీసుకుంటారు. ఎక్స్ట్రా గ్రేస్ టైం కూడా ఇస్తాం. మన కార్మికులు ఎంత కష్టపడినా వాళ్ళకి కూడా సహాయం చేస్తాం కదా మేము. గ్రేస్ టైం ఒకళ్ళు 6:30 చేసుకుంటారు, ఒక 7:30, ఒకళ్ళు ఇలాగా 7:30 వరకు చేసుకుంటాం. 1.5 hours ఎక్స్ట్రా చేస్తాం. అంటే నార్మల్ గా 12 hours కాకుండా ఇంకా 2 hours ఎక్స్ట్రా చేస్తున్నాం. మళ్ళీ జర్నీతో ఈ 2 hours ఇవన్నీ కలుపుకుంటూ దాదాపు 16-17 hours ఎక్కువ చేస్తున్నాం కదండి. సో చెప్పండి అన్న, మామూలుగా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మామూలుగా ఈ ఫీల్డ్ లో? 25 years. 45 years. 25 years. 25 years. సో 25 years నుంచి ఉన్నారు కదా. సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలోకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. ఇప్పుడంటే కొత్త వాళ్ళు వచ్చేసి, కొత్త నీరు వచ్చేసి, అవగాహన లేకుండా అన్ని క్రాఫ్ట్ లో కొంతమంది అవగాహన లోపంతోనే ఇలా జరుగుతుంది. ముఖ్యంగా ఈ టైమింగ్ అనేది చాలా కరెక్ట్, చాలా తప్పు, ఇది రాంగ్. ఇది 9 to 9 అనేది చాలా కష్టం, చాలా అది కరెక్ట్ కాదు. అది పురాతన పద్ధతి కరెక్ట్. 6 to 6 అనేది చాలా కరెక్ట్. అది దాంతో శ్రామికుడు ఒత్తిడి ఉండదు పెద్ద. ఈ 9 to 9 అనేది చాలా ఓవర్ గా వర్క్ అయిపోయి శ్రామిక దోపిడీకి గురి అయిపోతున్నాం దీనివల్ల. అది మెయిన్. యాక్చువల్లీ ఇప్పుడు బ్రదర్ మీరు అన్నట్లుగా కూడా ఇప్పుడు హీరోస్ కి చూసుకుంటే రెమ్యురేషన్ సో కోట్లలో వస్తుంది. సో అలాంటప్పుడు మీ డిమాండ్స్ అనేవి అంటే 3 years కి ఒకసారి అంటున్నారు కదా. సో అసలు ఏం చెప్తారు మరి? వాళ్ళకి అంత రెమ్యురేషన్ ఇస్తున్నారు కదా, డైరెక్టర్స్ కి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, సో హీరోస్ కి, హీరోయిన్స్ కి, సో ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ అనేది మనం మాట్లాడే స్థాయి మంది కాదు. వాళ్ళు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ డిమాండ్ వాళ్ళది. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి పెద్ద డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మమ్మల్ని మా డబ్బులు మాకు ఇవ్వని మేము అడుక్కుంటున్నాం అంతే. మాకు రావాల్సింది మేము అడుకోండి, వాళ్ళకి ఎంత ఇస్తారో వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే మనం అందులో ఇన్వాల్వ్ అయ్యేది మాకు కాదు. ఇప్పుడు 9 to 9 అంటున్నారు. 9 to 9 అంటే ఇంకా మా జీవితాలన్నీ కోల్పోయినట్టే. ఫ్యామిలీస్ కూడా ఉన్నాం. తెల్లవారు పిల్లలు వేసేసరికి భార్యలకి కష్టం ఉంటుంది. వాళ్ళు లెగిసాక ముందే వచ్చి వాళ్ళు పడుకున్నాక మళ్ళీ వచ్చి ఇంకా జీవితం ఏమి ఉండదు. సండేస్ లేవంటున్నారు. సండేస్ డబుల్ లేకపోతే ప్రతి సండే పెడతారు. ఇంక సండేస్ కూడా ఖాళీ లేకుండా ఉంటుంది. ఇంకా మా కష్టం కనిపిస్తుంది తప్ప మనీ కనిపించదు. మాకు టైం ఉండదు, మాకు అసలు ఏం ఉండదు. అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? మా బాధలు ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇదే మా బాధ, అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ఎట్లానే 1 month వరకు కంటిన్యూ అవుతే ఏంటి బ్రదర్ పరిస్థితి? అంటే మనీ లేకుండా ఎంత ఇబ్బందులు? కష్టం. 100% అందరం స్ట్రగుల్స్ ఫేస్ అవుతాం. అందరూ నిజంగా రోడ్లు పడేట్టు లెక్క. నెల అంటే చాలా కష్టం. వాస్తవంగా వీళ్ళు డిమాండ్స్ ఒప్పుకోవచ్చండి, ఈజీ అండి. ప్రతి ఇయర్ 10% అంటే చాలా ఈజీ. ఒకేసారి 3 years పెంచుదని చెప్పి అన్నారు. దిల్రాజు గారు కావచ్చు, పెద్ద మహానుభావులు పెంచుతా అని చెప్పన్నారు. ఇది దాన్ని స్ట్రక్ చేసి ఆపేసి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసేసి వేరేగా కొత్త రూల్స్ పెట్టేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు పెద్ద హీరోలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయికి మనం మాట్లాడే యాక్చువల్లీ వాళ్ళు సరిపోతుంది. వాళ్ళ రేంజ్ ఉంది కాబట్టి సినిమాలు తెగులుతున్నారు, సినిమాలు వస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ చేయగలుగుతున్నారు, వాళ్ళు కూడా పెట్టుబడులు వచ్చి చేస్తున్నారు. వాళ్ళు ఆ హీరో బిజినెస్ ఉంటుంది కాబట్టి మన చిన్న కార్మికులు చాలా ఈజీ అనమాట, ఈజీగా ఇవ్వచ్చు. స్కిల్ లేదని మాట్లాడుతున్నారు. స్కిల్ అనేది చాలా రాంగ్. అది లేదే అంటాం అనేది. ప్రతి ఒక్కరికి స్కిల్ ఉంది, ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాం. అన్ని క్రాఫ్ట్ లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాం. సో నిజంగా ఒక సినిమా బయటికి రావాలంటే సో వాటిలో వర్క్ చేసే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు కూడా సో మెయిన్ పిల్లర్స్ అనే చెప్పాలి. సో నమస్తే అండి, చెప్పండి. ఇప్పటికి 16 రోజులు అయిపోయింది కదా, మరి వర్క్ లేకుండా చాలా కష్టమేనండి. కానీ ఏదో అప్పు చేసో ఏదో చేసో తెచ్చుకుని తింటాం. 3 సంవత్సరాలకు ఒకసారి మేము పెంచమని అడిగేది. సంవత్సరం పెంచరు వాళ్ళు. 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఏంటంటే టైమింగ్ 9 వరకు అంటే మాకు 10 వరకు చేపిస్తారండి షూటింగ్. 10 వరకు అంటే మేము ఇంటికి వచ్చినప్పటికి ఏ టైం అవుతుందండి? 1 గంట అవ్వచ్చు. ఫిలిం సిటీ అంటే ఈ ట్రాఫిక్ లో ఎంతసేపు కొత్తాం? 6ంటికి ప్యాకప్ అయితే ఇంటికి వచ్చినప్పుడు 9:30 అవుతుంది మాకు. ఆ టైమింగ్ మాకు నచ్చట్లేదు. ఇప్పుడు పొట్టీసులు ఉండబట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాం. పొట్టీసులు ఉండబట్టి, యూనియన్ ఉండబట్టి ఏదో కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 16 రోజులు వాళ్ళు ఆలోచించుకోవాలి పొట్టీసర్లు. మరి వీళ్ళు వర్క్ చేస్తేనే మళ్ళీ పేమెంట్లు కూడా రావట్లేదండి మాకు. 6 నెలలకి 7 నెలలకి ఇస్తున్నారు పేమెంట్. ఒక రోజు వర్క్ చేసిన వర్క్ డబ్బులు మీకు 6 months తర్వాత ఇస్తారా? పొట్టీసర్ ప్రాబ్లమే కదండి. పొట్టీసర్లు ఇస్తేనే కదా మా యూనియన్లు ఇచ్చేది. ఇప్పుడు పొట్టీసర్లు డబ్బులు ఇవ్వక 6 నెలలకు ఒకసారి పేమెంట్ వస్తే మేము ఎలా బతుకుతాం చెప్పండి? కూలే కదా మేము చేసేది. జూనియర్ ఆర్టిస్టులు అండి, కూలే కదా మేము చేసేది. ఇది కూలీ వాళ్ళకి స్పాట్ సాయంత్రానికి ఇచ్చేయాలి డబ్బులు. 600-700 కూలీకి వెళ్ళే వాళ్ళం మేము. ఎలా బతుకుతాం వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ప్రొడ్యూసర్ వల్ల బతుకుతుంది కరెక్టే, కానీ వాళ్ళు మా వర్కర్స్ గురించి కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఇది వాళ్ళు చేసేది ఇది చిన్న ప్రయత్నమే. ఈ ప్రయత్నమే కదా, చిన్న ప్రయత్నం. వాళ్ళకి ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 100 కోట్లు పెట్టి సినిమాలు తీసేటోళ్ళకి ఈ కూలీ అనేది ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి. అవునా కాదా? మీరేంటండి మామూలుగా మూవీ ఫీల్డ్
ఫీల్డ్ ఏం వర్క్ చేస్తుంటారు? మేము సైడ్ అండి, అది క్రౌడ్ ఉంటది కదా, జూనియర్స్ వెనక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఇంతమంది పనిచేసేటోళ్ళు అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ప్రొడక్షన్ ఉండాలా, కాస్ట్యూమ్ ఉండాలా, మేకప్ ఉండాలా, ఎవరు లేనిది పని అవ్వదు అక్కడ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి మీరు ఈ ఫీల్డ్? 30 years. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. స్టార్టింగ్ లో ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? స్టార్టింగ్ బాగానే ఉందండి, ఇప్పుడే ఇదైపోయింది సినీ ఫీల్డ్. స్టార్టింగ్ బాగా ఇన్ని రోజులు మేము ఇక్కడ ఉండలేము కదా, ఇప్పుడు ఈ కొద్ది కాలం నుంచే బాగాలేదు. స్టార్టింగ్ బాగానే ఉంది. సో మరి హీరోస్ కి హీరోయిన్స్ కి కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అన్ని కోట్లు ఇస్తున్నాము, మరి వీళ్ళది ఎంత అని మాట్లాడాలి. హీరోలు కూడా కొంచెం మాట్లాడాలి. మేము పేదోళ్ళమే కదండి. వర్కర్స్ అంటే ఇప్పుడు వర్కర్స్ లేని పని అయిద్దా? ఒక హీరోతోనే చేయలేరు, హీరోయిన్ తోనే పని చేయలేరు కదా. ప్రతి డిపార్ట్మెంట్ తో పని జరగాలి. మామూలుగా వర్క్ ఎన్ని అవర్స్ ఉంటుంది, మీకు ఎన్ని అవర్స్? మాకు 9 to 6 అండి, కానీ మమ్మల్ని తీసుకెళ్లేది 4ంటికే వస్తాం ఇక్కడికి. మేము 4ంటికి లేసి బస్సు కదిలిపోయింది ఫిలిం సిటీ అంటే 5ంటికల్లా. 5ంటికంటే మేము ఏ టైంకి లెగవాలా? మరి ఇప్పటికి 16 days అయింది కదా, సో ఎట్లా మరి మనీ లేకుండా ఎలా ఉంటుంది? అని అంటే ఇంకా కొన్ని ఎవరో బియ్యం ఇచ్చారు, మొన్న ఎవరో మహానుభావులు ఇచ్చారు, బియ్యం తీసుకున్నాము. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయిందనే చెప్పాలి. ఫుల్ గా క్రౌడ్ కూడా ఇక్కడ మొత్తం బంద్ చేసేసారు యాక్చువల్లీ. సో ఇటు సైడ్ వెహికల్స్ అటు సైడ్ వెళ్ళకుండా. సో ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వెనక్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ చిన్న కట్ తీసుకో. సార్ చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 35 ఏళ్ళ నుంచి. సో ఎట్లా ఉండేది అమ్మా, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుండేదండి ఇప్పటికంటే. అప్పుడు చాలా బాగుండేది. డైలీ పేమెంట్లు ఇచ్చేవాళ్ళు మాకు అద్దులు తక్కువ ఉండేది. మా పిల్లలను బతికించుకోగలము. ఇప్పుడైతే చాలా సతాయిస్తున్నారండి, డబ్బులకి ఇవ్వడానికి చాలా ఏడిపిస్తున్నారు. 16 days అయిపోయింది కదమ్మా. అవును, కానీ అట్లాగే మొన్న 5 కేజీల బియ్యం ఇచ్చారు, 1/2 కిలో పప్పు ఇచ్చారు, చింతపండు, పప్పులు, ఉప్పులు ఇచ్చారండి. అలా గడుస్తుంది. ఇంకా మామూలుగా మీకు ఎంత వస్తుంది పేమెంట్ ఇప్పుడు? 750 రూపాయలు వస్తాయి సార్. సో అంటే ఇప్పుడు ఇంకా ఎంత ఇంక్రీజ్ చేయాలండి డిమాండ్? ఇంకా మా సారు ఎంత మాట్లాడతారో మా సార్లకు తెలియాలి, మాకైతే తెలియదు కదండి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటాం. ఇప్పుడు ఒకవేళ ఇట్లా పెంచకుండా ఉంటే ఏం చేస్తారమ్మా నెక్స్ట్? ఏం చేస్తాం సార్, ఇన్ని రోజులు ఎలా బతికాము. నా కాళ్ళనే ప్రొడ్యూసర్లని కాళ్ళలో పట్టుకొని మమ్మల్ని షూటింగ్లు పెంచి 30% పెంచి కాళ్ళలు పట్టుకొని మాకు షూటింగ్ పిలువమని చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.